ప్రేమ్ చామంతిని తీసుకొని పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాగానే ప్రేమ్ వెళ్తూ ఉంటే చామంతి అక్కడే ఆగిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి చామ్ అని ప్రేమ్ అంటే ఇక చామంతి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదు బాబు అని చామంతి ఏడుస్తుంటే, చామ్ నీ క్యారెక్టర్ గురించి నాకు తెలీదా, నువ్వు నాకు నిరూపించుకోవాలా అని ప్రేమ్ అంటే, అలా కాదు బాబు, మీడియా వాళ్ళందరూ వచ్చారు, వాడు నన్ను ఇరికించాడు, నాకేం తెలియదు బాబు, వాడే అంతా చేశాడని చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. చామ్ నువ్వేం టెన్షన్ పడకు, ఇది నీ మీద జరిగిన కుట్ర అని అర్థమవుతుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. మన మీద లేనిపోని నిందలు వచ్చినప్పుడు మనం ఆత్మస్థైర్యంగా ఉండాలి. అది నువ్వు కోల్పోవద్దు చామ్. నల్లకోటు మనిద్దరం వేసుకున్నాం. ధర్మం కోసం మనం పోరాడుతున్నాం. ఒకరికి న్యాయం జరగాలని మనం పోరాడుతున్నప్పుడు మనకి న్యాయం జరగడం కోసం మనం పోరాడలేమా? నువ్వు ధైర్యంగా ఉండు చామ్, నీకు నేనున్నాను అని ప్రేమ్ ఇక చామంతిని బైక్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. ఆంటీ, చామంతిని ప్రేమ్ పూచికత్తు మీద తీసుకొస్తున్నాడంట, దాన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వకూడదు ఆంటీ అని నిషా అంటే, అలాంటి దాన్ని ఎలా రానిస్తాను, రాని చెప్తా అని రమాదేవి అంటే, అక్క నువ్వు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకో అని నిషా అంటే, ఎందుకు తీసుకోను, రాని చెప్తా దాని సంగతి అని రోజా అంటుంది. ఇక ప్రేమ్ చామంతిని ఇంటికి తీసుకురాగానే, పద చామ్ లోపలికి వెళ్దాం అని ప్రేమ్ అంటే, నేను రాలేను బాబు, నేను వెళ్తానని చామంతి వెళ్తూ ఉంటే ప్రేమ్ చామంతి చేయి పట్టుకుని ఏమైంది చామ్ అని అడుగుతూ ఉంటాడు. నేను రాలేను బాబు, ఇంట్లో వాళ్ళకి నా మొహం చూపించలేను. ఏ ఆడపిల్లపై పడని నింద నా మీద పడింది. ఇంతకంటే ఒక ఆడపిల్లకి పెద్ద అవమానం ఏదీ ఉండదు బాబు. లేదు బాబు, నేను రాలేనని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి చామ్, ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అవుతుంది. వస్తే నీ నిజాయితీ ఏంటో తెలుస్తుంది. నీకు సపోర్ట్గా నేనున్నాను, నాన్న కూడా ఉన్నారు. నీకు ఆయన తప్పకుండా సపోర్ట్ చేస్తారు. నువ్వెందుకు భయపడుతున్నావు, ఏం తప్పు చేశావని? ఇంకేం ఆలోచించకుండా రా చామ్ అని ప్రేమ్ చామంతిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. దాన్ని పోలీస్ స్టేషన్ నుండి తీసుకొచ్చినంత సులువు కాదు ప్రేమ్ లోపలికి తీసుకురావటం అని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక చామ్ ప్రేమ్లు ఇద్దరూ లోపలికి రాబోతుంటే, ఆగవే అంటూ రమాదేవి గట్టిగా అరుస్తుంది. అమ్మా అని ప్రేమ్ అంటే, నువ్వాగరా, నా మాట కదని వెళ్ళినంత మాత్రాన నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? బుద్ధి లేని పని చేసిన దానికి బెయిలిచ్చి ఇంటికి తీసుకురావడానికి నీకు బుద్ధి లేదా అని రమాదేవి అంటున్నా కూడా వినిపించుకోకుండా ప్రేమ్ చామంతిని లోపలికి తీసుకొస్తాడు. ఇంత ధైర్యమే నీకు? వాడు రమ్మనగానే ఇదేదో నీ ఇల్లు అయిపోయినట్టు వచ్చేస్తావా? అంత నీచమైన పని చేశావని మాకు తెలిసాక కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలా లోపలికి వస్తావా అని రమాదేవి చామంతిని తిడుతూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదమ్మగారు అని చామంతి అంటే, అని పోలీసులు చెప్పి నమ్మి నిన్ను పంపించారా? లేదుగా, రేపు కోర్టుకు వెళ్ళాలి కదా, అప్పుడు నీకే పాపమని తెలియదని చెప్తే ఎలా అవుతుంది అని నిషా అంటే, నిజం తేలుతుంది కాబట్టి అవుతుందని ప్రేమ అంటాడు. నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా మీ నమ్మన్రా, అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని రమాదేవి అంటుంది. ఇక ప్రేమ్ హర్ష దగ్గరికి వెళ్ళి, నాన్న చామంతి ఎలాంటిదో మీకు కూడా తెలుసు, అలాంటిది అమ్మ అన్నేసి మాటలు అంటుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు నాన్న, మాట్లాడండి నాన్న అని ప్రేమ అంటాడు. అది చేసిన పనికి మాటలు రాని మనిషిని మాట్లాడండి మాట్లాడండి అంటే ఏం మాట్లాడతారా? నువ్వంత అత్యుత్సాహంగా ఉన్నావని మీ నాన్నకి జ్ఞానం లేదనుకుంటున్నావా అని రమాదేవి అంటే, అమ్మ నువ్వెన్నన్నా నాన్న మౌనంగా ఉన్నా చామంతి మాత్రం నిర్దోషి, తన ఇంట్లోనే ఉంటుందని ప్రేమ అంటాడు. ఇంక నిన్నేమనాలి ప్రేమ్, ఇలాంటి తప్పుడు పని చేసిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకేముండదని నిషా అంటుంది. తన వల్ల పరువు పెరుగుతుందే కానీ పోదని ప్రేమ అంటాడు. ఆపరా నీ గోలా, హర్ష ఇప్పుడే చెప్తున్నాను విను, ఈ మొండోడు వాడి మాట మీదే ఉన్నాడు, అది గనక ఈ ఇంట్లో ఉంటే మీ ముగ్గురం బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని రమాదేవి అంటే, అమ్మ ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు అని ప్రేమ అంటే, మాది బ్లాక్మెయిలా, అది చేసింది దారుణంరా అని రమాదేవి అంటే, అది నిజం కాదని చెప్తున్నాను కదమ్మా, మనమంటే ఎంతో విశ్వాసంగా ఉండే చామంతి ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా తనకి సపోర్ట్గా నిలబడాలి కదమ్మా అని ప్రేమ అంటే, సపోర్ట్గా ఉండాలా, ఏం మాట్లాడుతున్నావురా, ఇలాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకున్నామని తెలిసిన వాళ్ళకి ఎవరైనా తెలిస్తే మన ముఖం మీదే ఉమ్మేస్తారు, అందుకోసం దీనికి సపోర్ట్గా ఉండాలా అని రమాదేవి అంటే, అసలు ఈ చామంతికి మన ఇంటి గేటు దాటే అర్హత లేదు, అటువంటి దీన్ని ఏకంగా ఇంట్లోకే తీసుకొచ్చావు, దీన్ని చూస్తుంటేనే ఒంటి మీద తేళ్లు జెర్లు పాకినంత కంపరంగా ఉంది అని నిషా అంటే, అవును ఈ చామంతి ఇంట్లో ఉండకపోవటమే మనందరికీ మంచిదని రోజా కూడా అంటుంది. ఇంకా చూస్తున్నావేంటే పోవే అని రమాదేవి అంటే, ఒక్క నిమిషం అమ్మగారు అని చామంతి హర్ష దగ్గరికి వెళ్తుంది. అయ్యగారు మీరేం మాట్లాడట్లేదు, మీ మాటని నేను వేదంగా నమ్ముతాను, మీరే చెప్పండి అయ్యగారు, మీరు దీన్ని నమ్ముతున్నారా అని చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు చేసావు చామంతి ఇదంతా అని హర్ష అనటంతో ఒక్కసారిగా చామంతి ప్రేమలు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.
అయ్యగారు, మీరు ఇంకొక్క మాట మాట్లాడినా నా గుండె ఇక్కడే ఆగిపోతుంది. నేనొక్కటి చెప్పదలుచుకున్నాను అయ్యగారు. ఆ సీతమ్మ తల్లిని చేరుకోవటానికి శ్రీరామచంద్రుడు వంతెన కడుతున్నప్పుడు ఒక చిన్న ఉడత కూడా ఆ వంతెన కట్టడానికి ఇసుక రేణును తీసుకువెళ్ళి సహాయపడుతుంది. కానీ అనుకోకుండా రాముని బాణం తగిలి ఆ ఉడత బాధపడుతుందంట. అప్పుడే రాముడు చూసి, అయ్యో నా బాణం ఉడతకి తగిలిందే, ఆ బాణాన్ని తీసేసి, ఏంటి నువ్వు, నా బాణం తగిలినా కూడా నన్ను తలుచుకోవచ్చు కదా అని రాముడంటే, అప్పుడు ఆ ఉడత, నాకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా రామా రామా అని తలుచుకునేదాన్ని. కానీ నాకిప్పుడు రాముని వల్లే కష్టం కలిగినప్పుడు నేను ఇంకా ఎవరిని రామా అని పిలవాలి అని ఉడత చెప్పిందంట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరన్న ఈ ఒక్క మాట నా గుండెని కలిచివేసింది. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నానయ్య గారు, నేనే తప్పు చేయలేదు. సాక్ష్యాలు తీసుకురాలేనేమో కానీ నా మనస్సాక్షికి తెలుసు అని చామంతి చెప్తుంటే, ఈ సోదేంటే మాకు, నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా అని రమాదేవి అంటే, మీ ఇంట్లో నుండి మీరెందుకు వెళ్తారు అమ్మగారు, నేనే వెళ్ళిపోతాను అని చామంతి ఏడ్చుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోతుంది. చామ్ అంటూ ప్రేమ్ చంద్రికలు వెళ్ళబోతుంటే రమాదేవి వాళ్ళిద్దరిని అడ్డుపడుతుంది. రేయ్, ఎందుకురా, తానంతట అదే వెళ్ళిపోతున్నప్పుడు దాని వెనకాల పడి ఎందుకు ఈ ఘట్టం నేను పరువు తీస్తున్నావు అని రమాదేవి అంటే, ప్రేమ్ వినిపించుకోకుండా బయటికి వెళ్తాడు. ఏంటి వీడు, అసలు వీని నా కొడుకని చెప్పుకోవటానికే నాకు అసహ్యంగా ఉంది అని రమాదేవి అంటే, పోనీలేండి, అది ఎలాగూ రాదు, కాసేపు రోడ్లన్నీ తిరిగి ఇంటికి వచ్చేస్తారులే ఆంటీ అని నిషా అంటుంది. ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే నాకు కావాలి, కానీ ఇలా వెళ్ళిపోవటమే కొంచెం బాధగా ఉందని రోజా అనుకుంటూ ఉంటుంది. హర్ష అక్కడే సోఫాలో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ్ చామంతి కోసం బయటకు వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటాడు. మంచైనా చెడైనా అత్తవారింట్లోనే ఉండాలి, కానీ ఇప్పుడు ఆ ఇల్లు దాటొచ్చే పరిస్థితి వచ్చింది. కనీసం అసలు నాకు వెళ్ళటానికి పుట్టినిల్లైనా లేదు. నా జీవితం అంధకారం అయిపోయింది. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు భగవంతుడా నాకు ఈ శిక్ష అని చామంతి అలా ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చామ్, ఎక్కడికి వెళ్ళావు చామ్ అని ప్రేమ్ చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక చామంతి అక్కడే ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. భగవంతుడా, మనుషుల్ని పేదవాళ్ళుగా అయినా పుట్టించు, లేదంటే గొప్పవాళ్ళగా అయినా పుట్టించు, కానీ ఇలా నిందలు పడే వాళ్ళని మాత్రం ఎప్పటికీ పుట్టించకు దేవుడా. నేను ఇంతలా క్షోభ పడుతుంటే నువ్వు చూస్తూ సంతోషంగా ఉన్నావా అని చామంతి దేవుని నిలదీస్తూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా ఉరుముల మబ్బులు రావటంతో చామంతి భయపడిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చామ్, ఎక్కడున్నావు చామ్, వర్షం పడుతుంది అని ప్రేమ్ అలా వెతుకుతూనే ఉంటాడు. ఇక చామంతి అలా వర్షంలో తడుస్తూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ చామంతిని చూసేసి ఇక వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకు వెళ్తాడు. చామ్, ఏంటి చామ్ ఇది అని ప్రేమ్ అంటుండగానే చామంతి వర్షంలో బాగా తడవటం వల్ల స్పృహ తప్పి ప్రేమ్పై పడిపోతుంది. ఇంకోవైపు హర్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే చంద్రిక హర్షకి భోజనం వడ్డిస్తుంది. చామంతిని అన్న మాటల్ని గుర్తు చేసుకుని హర్ష భోజనం చేయకుండా అక్క నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ్ చామంతిని తీసుకువెళ్ళి ఒక చైర్పై పడుకోబెడతాడు. చామంతి చలికి వణికిపోతుంటే ప్రేమ్ వెంటనే పరిగెత్తుకెళ్ళి ఒక దుప్పటి తీసుకొచ్చి చామంతికి కప్పుతాడు. చామ్, నిన్నిలా చూడలేకపోతున్నాను చామ్ అని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు చామంతి ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు నిషా రోజా చాలా సంతోషపడుతూ ఉంటే నిషా డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటుంది. నిషా ఆగు అని రోజా అంటే, సారీ అక్క, ఏదో సంతోషంలో అలా డ్యాన్స్ వచ్చేసింది అని వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ వేడినీళ్ళు కాచి చామంతి తలపై కర్చీఫ్ పెట్టి ఇక తన కాళ్ళని రుద్దుతూ ఉంటాడు. రమాదేవి కూడా చామంతి ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది.